ముద్రగడ పద్మనాభంతో ప్రభుత్వం చర్చలు జరపాలని కాపు ప్రముఖులు డిమాండ్ చేశారు. ముద్రగడకు ఏదైనా జరిగితే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ముద్రగడ కోరుతూ ఉంటే ప్రభుత్వం ఎందుకు ఆలసత్వం వహిస్తోందని ప్రశ్నించారు. తుని ఘటనలో రాయలసీమ వాళ్లున్నారని చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పుడు మరెవరినో జైల్లో పెట్టడం సరికాదన్నారు. ముద్రగడ దీక్ష అనంతర పరిణామాలపై హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్లో కాపు ప్రముఖులు సమావేశం నిర్వహించారు. ఆయన ముద్రగడ్డ గారు చర్చించడానికి జేఈసీతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. కాబట్టి ప్రభుత్వం వాళ్లతో చర్చించి దీనికి ఒక పరిష్కారాన్ని తీసుకురావాలని, దానికి మేమందరం ఏకకంఠంతో ఆయన వెనక మేము ఉన్నాం. 2 రోజుల తర్వాత ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల మీద మా నిర్ణయాలు ఆధారపడి ఉంటాయి. ఈ పరిస్థితులు రావడం చాలా దురదృష్టకరం. ఇందులో ఆయన చేసిన ఎక్స్ట్రా డిమాండ్ ఏమిటి? అడగకూడదు ఏమి అడిగారు గనక. మీరు మేనిఫెస్టోలో ఏం పెట్టారో, ఏమి చేస్తామని హామీలు ఇచ్చారో, ఎన్నికల సమయంలో ఏ ఎన్నికల కమిషన్కి మీరు ఎఫిడవిట్ సమర్పించారో అవి మాత్రమే ఆయన అడుగుతున్నారు, చేయమని తీవ్రంగా అడిగారు. అయితే అనుకోని సంఘటన జరిగింది తునిలో. దానికి ఎవరూ కూడా మేము హర్షించాం. కాకపోతే అమాయకులు నిర్బంధించడం, ప్రాంతంలోని యువకులను కానీ నిర్బంధించి వాళ్ళు ఎవరైనా సరే సంఘీభావం తెలుపుతుంటే మీరు తీసుకెళ్లి వాళ్ళు జైల్లో పెట్టడం అనేది ఎంతవరకు సబబు? ఇది